భాగ్యనగరంలో వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు విడిచారు. 20 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. కుక్క ఘాట్లకు గురైన ఆ చిన్నారి ఏడాది వయసులోనే కన్నుమూశాడు. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని కుక్కలు రోడ్డుపైకి లాగేసి మరీ చంపేశాయి. ఆ బాలుని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటి వరకు తమతో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా విగత జీవిగా పడి ఉండటం చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరు మూనీరవుతున్నారు. ఈ హృదయ విదారక సంఘటన మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ కుటుంబంలో జరిగింది. సూర్యకుమార్ తన భార్య 2 పిల్లలతో కలిసి సమయ్ ఎన్క్లో కాలనీలో జీవనం కొనసాగిస్తున్నాడు. పెద్ద కుమారుడి పేరు నాగరాజు. ఆ బాలుని వయసు ఏడాది. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నాగరాజును 20 కుక్కలు ఒకేసారి ఆ చిన్నారిపై లాక్కెళ్లి దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న సూర్యకుమార్ గాని ఆ బాలుని తల్లి గాని గమనించలేదు. పడుకుని లేచి చూసేసరికి సూర్యకుమార్ నాగరాజు కనిపించకపోవడంతో తల్లిదండ్రులిద్దరూ కంగారు పడ్డారు. తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కల వెతికినా ఎక్కడా కనిపించలేదు. చివరకు రోడ్డుపైకి వచ్చి చూసేసరికి నాగరాజును కుక్కలు దాడి చేయటం గమనించాయి. ఆ తల్లిదండ్రులిద్దరూ పరుగున నాగరాజు దగ్గరికి వెళ్లి ఆ కుక్కలను తరిమేశాయి. అప్పటికే నాగరాజు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటాన్ని గమనించారు. ఆ చిన్నారిని ఎత్తుకుని చూడగా అప్పటికే ఆ బాలునికి ఒళ్లంతా కుక్కఘాట్లు కనిపించాయి. తల్లిదండ్రులిద్దరూ ఎంత లేపినా బాబు లేవలేదు. అప్పటికే ఆ చిన్నారి కన్ను మూశారు. అంతవరకు తమతో ఆడుకున్న చిన్నారి ఒక్కసారిగా ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా బాదుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.